పుసుక్కున సర్కారు చేస్తున్న ఫలానా పని మంచిగా లేదని, చాలా లోపాలున్నాయని, ఇదేనా పద్ధతి అని సోషల్ మీడియాలో విమర్శించినట్టు ఎవరైనా రాతలు రాసిండ్రే అనుకో, కాకులు వచ్చి వాళ్ళనట్టే పోలీసులు ఇంటి ముంగట వాలిపోతారు. తలుపులు వలగొట్టి తల్లి తండ్రి పెన్లాం పిల్లలు కాలు పట్టుకుని వినకుంటే అరెస్ట్ చేసి తీసుకొని పోతారు. సర్కారును విమర్శిస్తేనే గిట్లుంటే సీఎం ఇంటి ముంగటికి పోయి ఏదైనా కార్యం చేయాలనంటేనే మనతోనవుతుందా? కానీ ఇక్కడ చూడండి, సీఎంకు సుక్కలు చూపించిండ్రు. నువ్వు ముఖ్యమంత్రి అయితేంది, ప్రధానమంత్రి అయితేంది, చేయాల్సిన పని చెయ్యకుంటే నువ్వెందుకు, నీకు ఆ పదవెందుకు అన్నట్టే చేసిండ్రు నేపాల్ పబ్లిక్. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంటి ముందు చెత్త తెచ్చి పోసిండ్రు. చెత్త ఎత్తి పోయించలేని నువ్వో చెత్త సీఎంవు, నువ్వో చెత్త మనిషి అన్నట్టు ప్లాస్టిక్ డబ్బాల నిండా చెత్త తెచ్చి గుమ్మరిచ్చిండ్రు. అయ్యా సీఎం, ఇక చెత్త వాసన గట్టిగా ముక్కుల నిండా వీల్చుకో అన్నట్టు చేసిండ్రు. నేపాల్ దేశం మా దేశానే ప్రావిన్స్ ఏరియాలో జరిగింది ముచ్చట. అది అసలే పర్యాటక ప్రాంతమట. పట్నంలో ఎక్కడుండే చెత్త అక్కడనే ఉంటదట. పబ్లిక్ తిరిగేతానికి పనులు చేసుకునేదానికి మస్తు తిప్పలైతుందట. చెత్త ఎత్తి పోషుడు, చెడు వాసన రాకుండా చేసుడు లేదట. అందుకే పబ్లిక్ తిప్పల పడుతుంటే సీఎం నువ్వు ఏసీ రూమ్లలో కూర్చొని కులుకుతున్నావా, రా బయటికి వచ్చి చూడు అన్నట్టు కుప్పల కుప్పలు చెత్త పోసిండ్రు. నీ కోట్లేసి సీఎం ను చేస్తే మా గురించే పట్టించుకోవా అన్నట్టు కార్యకర్తలు సీఎం ఇజ్జత్ ని ఆదివారం అంగట్ల ₹1 షటాక్ లెక్కన అమ్మినట్టు చేసిండ్రు. మదేశ్ ప్రావిన్స్ ఏరియాలు ఇంతవరకు డంపింగ్ యార్డే లేదట. బయటి దేశాల నుంచి పర్యాటకులు వచ్చి ఇక్కడ అందాలను చూస్తారట. అసొంటి ఏరియాను ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి ఏం కథ? పర్యాటక ప్రాంతం అంటే మన గుర్తింపు కదా, దాన్ని ఆగం చేసినట్టు మొద్దు నిద్ర పోతే ఎట్లుకుంటాం అనుకున్నావు అన్నట్టు సీఎం కోటను కూల్చేంత కోపంతో ఇట్లా చేసిండ్రట. చూసిండ్రు కదా, ఈ కాలంలో ఎవ్వరు ఊకుంటలేరు. సీఎం అయినా పిఎం అయినా పని వేయకుంటే రోడ్లు ఎక్కుతున్నారు, గల్లబట్టి గల్లీలో గుంజుతున్నారు. చూడాలి మరి ఆ మదేశ్ ప్రావిన్స్ సీఎం కు ఇప్పటికైనా బుద్ధి వస్తుందో, లేకుంటే అదే పోరగాండ్ల చేతిలో తన్నులు తినేదాకా తెచ్చుకుంటాడో ఏం పాడో. సర్కార్ నౌకరి ఎందుకు అంటే కొంతమంది ప్రజలకు నిజాయితీగా సేవ చేసేతానికి, పబ్లిక్ కు అందించాల్సిన సహాయం అందించి వాళ్ళను పైకి తీసుకురానికే అన్నట్టు చెప్తారు. అట్లా చెప్పిన మాట ప్రకారం పని చేసిన వాళ్ళు ఉన్నారు. పబ్లిక్ కష్టాలు తీర్చి మంచి పేరు సంపాదించిన ఆఫీసర్లు కూడా ఉన్నారు. కానీ మంచి పేరు సంపాదించుడు కంటే పైసలు సంపాదించడానికి ఏవడ్డ ఆఫీసర్లే ఈ నడుమ బాగా బయట పడుతుర్రు. ఇగో ఈ మూతవారు చూడుండ్రి ఎంత పోగు చేసిండో లంచాల సొమ్మును. గిది పద్ధతి, గిట్లా కూడబెట్టాలి. లంచం అనే పదానికి అర్థం పరమార్థం పరిపూర్ణత కలిగించుడంటే గిది. లంచాలు తీసుకునే ఆఫీసర్లల్లా ఈ మోతవారికి వరల్డ్ రికార్డు కొట్టిండను, లేకుంటే గిన్నిస్ బుక్ లకు ఎక్కిచ్చుడో చెయ్యాలి. లేకుంటే తను అడ్డ కష్టానికి ఫలితం ఉండదు. చూడండి, ఏ తిరగ కట్టల కట్టలు గుట్టల తిరుగున్నాయో పైసలు. లంచానికి న్యాయం చేసిన మునగాడంటే ఇగో గీనే. కర్రె కండ్లద్దాలు పెట్టుకుని మూతికి చేతిని పెట్టి దీర్ఘ ఆలోచనల పడ్డ గీ పెద్ద మనిషే ఎంత అమాయకంగా చూస్తున్నాడు చూడుండ్రి. ల్యాండ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా కొలువేలుగా పెడుతున్నాడట సుంకరి నరహరి అనే ఈ మోతవారి. చేస్తున్న కొలువుకు న్యాయం చేయాలనంటే లగాయించి లంచాలు తీసుకోవాలని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు కావచ్చు. దానికోసం ఎంత కష్టపడ్డాడో ఏమో పాపం. ఏసీ బోళ్ళు నరహరికి ఇండ్ల మీద చుట్టాలు పక్కాల మీద ఒక్కసారే 12 దిక్కుల చెకింగ్లు చేస్తే ఏసీ బోళ్లకు ఏసీలు ఫుల్ నడిచిన చెమటలు వచ్చినాయట. 32 లక్షల కడక్ కడక్ క్యాష్ బయట పడ్డదట. ఆస్తి పేపర్లకు అంతులేదట. ప్లాట్లు కలిగిన పట్టాలకు లెక్కేలేదట. బంగారం ముచ్చట చెప్తే బొంగురం తిరిగినట్టు తిరుగుతుందట తలకాయే. బ్యాంకు డిపాజిట్లు ఏషుట్ల ఫస్ట్ ర్యాంకు కొట్టిండట. మొత్తానికి నారాయణ చైతన్య కాలేజీల ఎంసెట్ ర్యాంకుల తీరుగా మునుపెన్నడు లేని విధంగా ఏ సర్కార్ ఆఫీసర్ కు సాధ్యంగాని ఘనత సాధించిన ఏకైక ఆఫీసర్ మా సుంకరి నరహరి అని చెప్పేటట్టు తీసుకున్నాడట లంచాలు. అందుకే ఆదాయానికి మించి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయని ఏసీ బోళ్లు రైడ్లు చేసి నరహరి గొప్పతనాన్ని ఈ లోకానికి తెలిపిండ్రు. షబ్బాష్ నరహరి అన్న, లంచాలు తీసుకునేటోళ్లకు నువ్వు రోల్ మోడల్ అయిపోయినావు పో. నీకుంటది గట్టిగా మైలపోలిగా రాను రాను.